ఇక్కడ చూడు రోడ్ కాదు గిట్ట కూర్చుందామంటే పిల్లలు తిరుగుదామంటే రోడ్ మంచిగా లేదు. బతుకమ్మ చీరలు లేకపోయా 500 ఇస్తాను అవి రాకపోయా 0 బిల్ రాకపోయా ఏమీ రాలే. ఈ గవర్నమెంట్ ఊకనైనా నెలకు నా ఆడేళ్ళకి 5,000 ఇస్తా ఎందుకు చేతగాని గొప్పలు చెప్పుకోవడము ఊక మూసుకొని ముడుచుకొని ఇంట్లో కూర్చోవాలా. ఇచ్చేటట్లుంటేనే ముందుకు రావాలి లేకుంటే అవన్నీ చెప్పొద్దు. మీకు పీరి బాసులు పెట్టమని చెప్పినామా మేము? ఆ పీరి బాసులు ఎవడ పెట్టమన్నాడు? అగ్వ బాసులు తీసేసి పీరం బాసులు వేసి 40 రూపాయలు ఎక్కుతే ఎక్కువ ససేస్తావనట. ఒక్క నా కొడుకు బస్సు ఎక్కించుకోడు పీరి బాసులు అయినా కాంచి మాకు పండ్లకు పోయేటోళ్ళం నెత్తి మీద బుట్ట వేసుకొని అమ్మేటోళ్ళం. ఒక్క గంప ఎత్తుకుంటే ఒక ఆయన ఇంత ద్రాక్ష బాక్స్ ఉంటే కిందికి తోసేసింది పైనుంచి. ఆ పొద్దు ఎవరైనా ఈడో తీసేది పుణ్యం బట్టి ఎవరు తీయలేదు. బస్సుల నుంచి దొబ్బేసింది కింద పడి చచ్చిపోయేదాన్ని. ఆ పీరి బస్సులు పెట్టినందుకే కదా మాకు ఈ సెమ్మ వచ్చింది. అదే 30 రూపాయలు పెట్టనుంటివి కుక్కర్లాకి ఎక్కుతుంటిమి. ఇక ఆ పీరి బస్సు పెట్టమని వాడడం 40 రూపాయలు కడుక్కోలే పెద్ద బస్సులు వేసి కోటికి. ఆడేళ్ళ కళ్యాణాలు తోలం బంగారు ఇంటికి వచ్చిస్తే ఎవరికి ఇచ్చిండు? వాడు గాడిది కొడుకు ఎవరికి ఇచ్చిండు తోలం బంగారు? కళ్యాణ లక్ష్మి ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇంతవరకు రూపాయి రాలే. ఎవరికి ఇచ్చిండు? 0 బిల్లులు. 0 బిల్లులు ఎవరికి రానేలే. 100 మందిలో ఒక మంచికి వస్తా చాలా. ఒకరు కడుపు నిడితే నేను తింటే నువ్వు తిన్నట్ట అవన్నీ కాదు కదా. చేస్తే అందరికి చెయ్యి సగం సగం చెయ్యి. చేత కాకుంటే ఏది నేను ఒప్పుకున్నా సారీ చెప్పుకొని పక్కకు చక్కగా మడతంగా ఉండాలి. వచ్చాయి బతుకమ్మ చీరలు వచ్చింటే మంచిగా. ఇప్పుడు 10 గంటలకల్లా బతుకమ్మ ఆడనిస్తలేరు. అప్పుడు రాత్రి 11, 12 దాకా ఆడేవాళ్ళం ఆడవిల్లలు. ఇప్పుడు అసలు ఆడేదే లేదు. 11 గంటలకల్లా పోలీసులు బంద్ చెప్పి 10 గంటలకల్లా బంద్ చేపిస్తున్నారు. ఇంకా ఎందుకు మేము పెట్టేది ఎందుకు ఆడేది ఎందుకు? మేము ఆడొద్దు పెట్టొద్దు. అటువంటిప్పుడు ఇంకెందుకు ఆడాలి మేము? పిరి చీరలు ఇవ్వడానికి ఇంతవారింది ఓవనికి వచ్చింది లేదా 500 ఇస్తాను ప్రకటన ఇచ్చిండు 500 రాలే. ఈడంటే ఇట్లా ఊర్లలో పల్లెటూరులో అయితే మరి గోస తీస్తురు. ఆ బాటలు చేయగలేక నిండు మనుషులు ఒక్కొక్క పల్లెటూరుకు పోతే తెలుస్తుంది ఆయన వాళ్ళవి. మాది గద్వాల జిల్లా పండాపురం గ్రామం ఉంది. 5 ఎకరాలు ఉంది. ఎక్కడిది రూపాయి రాలే. 1,00,000 రూపాయలు. ఇగో మా ఆయనకు దాంట్లో వికలాంగుల డ్యూటీ చేస్తాడు. ఆయనకు వచ్చేది 25,000 400 జీతం కంచి చేసిండు. ఈయన ఈయన పర్మనెంట్ చేస్తానే ఈయన వాడుకునే ఈయన లేదు. ఏది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు డీకేఆర్ నమ్మ ఆయమ మీకు పర్మనెంట్ చేస్తానే 400 జీతం కంచి చేసిండు మా ఆయన. వికలాంగుడే ఒక్కటే చేయండి. ఆయన తెస్తేనే మేము తినాలి లేకుంటే లేదు. ఉప్పు కారమో తిని నెలకు 5,000 కిరాయి కడుతున్నాం. వాళ్ళ బాత్రూమ్లు అంతా లేవు మేము కిరాయిలు కట్టుకోవాలా. ఆయన ఇచ్చే 20,000లో మాకు ఆయన పెట్రోల్కే సరిపోతాయి మా ఆయనకు తిరగనికి. అదట్లా ఇక మస్తుగుండే చెప్పుకుంటూ పోతే ఆయన ఇచ్చింది అయితే మాకు ఏమీ లేదు. ఆయన ఇచ్చింది అయితే మాకు రూపాయి లేదు. ఆయన వల్ల ఆదాయము ఒకరికి కళ్యాణ లక్ష్మి రాలే. ఒకరికి పింఛన్లు కూడా కొత్త వాళ్ళకి కూడా పింఛన్లు రాలే. పింఛన్లు కూడా కొత్త వాళ్ళకి రాలే. బతుకమ్మ పండుగ అంటే ఇదివరకు కేసీఆర్ ఏదో రూపాయో 2 రూపాయల చీరలు ఏవైనా ఒకటి ఇచ్చిండు. ప్రతి లేడీస్కి ఇచ్చిండు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇచ్చేసిండు. అవి లేవు ఇవి లేవు. గ్యాస్ 500 అన్నాడు. గ్యాస్ 500 అన్నాడు. ఏడ ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? ఇంకా పండుగనే వచ్చా అందరిని బొంద పెట్టినాక బొంద మీద కప్పమను. ఆయనని అందరిని బొంద పెడతారు. బొంద మీద కప్పినాక ఉన్నాయి మొత్తం కబ్జా చేసి అమ్ముకోమను. ఏడ భూములు ఉంటే ఆడ కబ్జా ఉంది అని నోటీసులు ఇస్తున్నాడు. కూల కొడుతున్నాడు. ప్రతి మంచి సాపన పెట్టుకుంటే బాగుంటుందా? ఆయన పిల్లతాళ్ళకు ఆయన ఇంట్లోకి వస్తుందా? ఆయన అందరికీ పచ్చవాతం వచ్చిన వాళ్ళకు రోగాలు వచ్చిన వాళ్ళకు అన్నీ చూస్తాని ఆమె ఇచ్చినవు టేజ్ ఎక్కినవు కిరీటం పెట్టుకున్న సుఖం ఏముంది? ఇది ఈ రోడ్ల పోంటి మేము వస్తుంటే డేనిసులు లేక ఏమి లేక ఏడ బతుకమ్మ ఆడుకోవాలి మేము. అవును మేము బీజేపీలో ఉన్నాము. మా అభిమానంతో పోయినాము. సాగర్ సొసైటీ పోయినాము. వచ్చినాము. రూపాయి తీసుకోవాలి సార్ నీవు కూడా ఇవ్వద్దు అని చెప్పేసినాం మేము. నువ్వు కూడా ఇవ్వద్దు మేము మాకు వద్దు అన్నం కాలింత టిఫిన్ చేపించిండు. తిన్నాము ఆడినాము వచ్చినాము. మేము ఇస్తానే వద్దు. ఈయన ఫస్ట్ వచ్చిన ఆయనే ఇవ్వలేదు.
ఇంకా చీర వచ్చిన ఆయన ఏమిస్తాడు చెప్పు? ఫస్ట్ గెలిచిన ఆయన ఏదైనా ఇస్తే ఇంకొకటి ఇస్తాం. ఇప్పుడు మా ఆయన ఇకలాంగి 15 ఏళ్ళ ఇంట్లో మంచం మీద పడి ఇప్పుడు పండగ వచ్చి ఎన్ని రోజులే ప్రతి సంవత్సరం ఈ నెలలో పింఛన ఇయ్యరు. 2 నెలల పింఛన వాళ్ళే తింటారు. ఇప్పుడు బతుకమ్మ పండుగ ఎన్ని రోజుల ముందు ఇస్తున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో? వారం 15 రోజుల ముందు, నెల రోజుల నుంచి ఇస్తుండే. ఇంకా 3 రోజులు అదే అంటున్నా. ఈడ 10 దాడితే ఆడొద్దు అంటుండు బతుకమ్మని. ఇంకా అన్ని ముస్లింస్లోలాగా ఏసుప్రభులో పోతాం. ఇక మొత్తం ఏసుప్రభులో పోతారు. అందరు బొంద పెట్టినాక అందరు పీనికల మీద కప్పమను, బట్టలు కప్పమను వద్దంటలేం మేము. ఇంకేం చేస్తాం? ఆయన ఓట్లు వేసేటోళ్ళు చచ్చిపోయిన పీనియాలు వచ్చి వేస్తారు ఓట్లు. చచ్చిపోయిన పీనియా వచ్చి ఆయన కోట వేస్తారు, ఇట్లా వేసి గుద్దిపోతారు. రేవంత్ రెడ్డికి వేస్తారు. ఎవరికి వేస్తారు? కొడంగల్కు చేస్తా, ఇక్కడ చేస్తా, అక్కడ చేస్తా, మన తెలంగాణ మంచి చేస్తా, అది చేస్తా అని అన్నాడు. ఎక్కడ చేసిండు? ఏడ చేసిండు? ఏ గల్లీ తిరుగుతున్నారు? దానా నాయేంద్ర ఈతలు ఉండి అవతల పోయి కండవ వేపించుకునే సీట్ల గురించి సిగ్గుసేరం ఉందా దానా నాయేంద్రకు? మేము అభిమానంతో ఆయన ఇన్ని రోజుల నుంచి ఆయన చిన్నతనం నుంచి గొప్పగా ఎదిగిండు, మాకు మంచిగా చేస్తున్నాడు కదా అని మేము గెలిపించుకుంటే అవతల పోయి కండవ కప్పుకునే. మరి మంది తిట్టా అంటే తిట్టరా? ఇప్పుడు ఈ రోడ్లు చూడమంటే నేను ఎందుకు వస్తా, గల్లీలకు నేను రాను అంటాడు, అట్లకెళ్ళి పోతాడు. గింత పిల్లగాడు కనబడితే ప్రతి గింత చిన్న పిల్లగానికి పచ్చవాతం వస్తుంది. ఈ రోడ్ల మీద మేము తీసుకొని పోయేటోళ్ళకి మధ్యలో వరకు పానాలు పోతున్నాయి. ఏం చెప్పాలనుకుంటాం మేము? ఏం చెప్పాలనుకుంటాము? మా నోట్ల మట్టి పోసిండు. ఇప్పుడు మా ఆయన 15-20 ఏళ్ళ మంచంలో పడి ఇప్పుడు ఇంకా పింఛన్ ఆపేసి ఇంక పండుగ ఏం చేసుకుంటాము? ఇంకా పండుగ ఏం చేసుకుంటాం మేము? ఇంకేం బతుకమ్మ చేసుకుంటారు? ఆయన సంప్రదాయం ఈయన ఆయన ఇప్పుడు ఒకరొకరు కొట్టుకోరి గలీలా తిట్టుకోరి తనుకోండి. ఇక బీరి బాసులు అన్నాడు జుట్లు పట్టుకుంటూ మొగోడు 40 రూపాయలు ఇచ్చినా 30 రూపాయలు ఇచ్చినా మొగోడు నిలబడాలి. ఆడదేమో బాగా సీట్ల మీద కూర్చోవాలి. వాడు పైసలు పెట్టినోడు నిలబడాలి, పైసలు ఇయ్యని ఆడిది నిలబడాలి తెలుసా? ఇక కోడన్లు ఉంటేనేమో నాకు బస్ కిరాయి లేదేం లేదు, నేను పోతా మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతారు. ఏ పండుగ వచ్చినా ఏ పాపం వచ్చినా ఇక చెప్పబెట్ట కూడా పోతున్నారు. ఇప్పుడు ఈ పంచాయతీ ఏడ దిగాలి? పోలీసు వాళ్ళ కాడికి పోతే కూసారి అంటారు. పోలీసు వాళ్ళకి మేము కంప్లైంట్ ఇస్తాం. ఇప్పుడు ఏడికి పోయినా కోడళ్ళు చిన్న పెద్ద ఉండాలి కదా. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు అన్నాడు, అవి క్యాన్సల్ అంటాడు. వచ్చి మాకు వచ్చిన కూడా ఇవ్వకుండా పెట్టి ఇంకేడ ఉండి ఇప్పుడు ఒక ఆటో రాదు, ఒక సైకిల్ రాదు. మేము ఈ మెట్లకి వెళ్ళి దిగి ఈ రోడ్ అన్న మంచిగా ఉంటే ఎక్కిపోతారు కదా ముసలోళ్ళు. ఇక మేము వయసులమే ముసలోళ్ళగా అయిపోయినాం. ఇవి ఎక్కలేక ఈ రోడ్లన్నీ వేపియాలి కదా. ఏం పెట్టకుండా పోతే సావు మీరే తిని మీరే సావుండ్రి వద్దంటలేం. మీరు పెద్ద పెద్ద తలకాయలు తిని సావండ్రి వద్దంటలేం. మాకు రోడ్లన్నీ వేయాలి కదా. లేనోళ్ళకి చేస్తే మంచిగా ఉంటది కదా, యాద్ చేస్తారు కదా. మస్తు మంది రోడ్ల మీద ఒకరొకరు కూడుకు లేక వస్తారు. నీళ్లు మంచిగా చేసిండు ఊళ్ళో పోర్తి కేసీఆర్. నిన్ను మట్టగా ముంచిండు, మా రాజ్యమే ముంచిండు కేసీఆర్. వీళ్ళంతా గుర్తోళ్ళు రాజ్యం నిలబెడితే ఆయన రాజ్యం ముంచిండు. ఏం చేసిండు? ఊళ్ళో నీళ్లు తెచ్చిండు. నేను కరెంటు ఓనాయన ఊళ్ళో నీళ్లు తెచ్చిండు. నీళ్లు లేను ఊకొని ఇప్పుడు నీళ్లు ఊళ్ళో లేకుండే కొడుక నీళ్లు ఊళ్ళో చేసిండు, ఈడ చేసిండు. నీళ్ళ లేదు పైసలు కట్టేది. కరెంటు 26 గంటలు కరెంటు అన్నాడు. పంటలు పండించుకునేటోళ్ళకు పంటలు లేని వాళ్ళకు అట్లా ఇచ్చిపోయిండు. మాగా ఏం చేసిండు? పింఛన్లు ఇచ్చిండు, మళ్ళా పెళ్లిళ్ళలో పైసలు ఇచ్చిండు, కన్న పిల్లలకు బట్టలు
కన్న పిల్లలకు బట్టలు అవి ఇచ్చి తోలిండు. దవాఖాన్లు మంచిగా చేసిండు కేసీఆర్. ఒక్క దవాఖాన మంచిగా లేకుండే రేవంత్ రెడ్డి అన్ని చేసిండు. చెప్తా నేను దవాఖాన్లు మొత్తం మంచిగా చేసిండు. ఇట్లా ముసలోళ్ళను చెయ్యి ఉంటాయి కదా మూడు వాళ్ళు ఏంటి మామ అవి ఫోన్లు పింఛన్ కాగితాల ఆధార్ కార్డుకు దానికి ఏంటో ఉంటే ఆ పైసలు వస్తే చాలా దెబ్బలు తగిన వాళ్ళకు అది వచ్చింది. ఆరోగ్యశ్రీ చేసిండు. ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆడు ఇన్ని పనులు చేసిపోయిండు కేసీఆర్. ఎన్ని పనులు లెక్క పెట్టుకో నేను చెప్తున్నా. కరెంటు, నీళ్లు, పెళ్లి అయిన పిల్లలకు, కన్న పిల్లలకు చచ్చిపోతే 5 లక్షలు ఇన్ని లెక్క పెట్టు. ఇన్ని చేసిండు. ఇన్ని ఆయన చేస్తే దాంట్లో ఈడేం చేసిండు? ఏం చేసిండు చెప్పండి. పిరి బస్సులు పెట్టినాడు. ఎందుకంటే మొగలు పిల్లలు ఎడవాసిపోనికే, తన ముసలి పిల్లలు ఉంటే చావనీకే పిరి బస్సు పెడతాడా ఎవడన్నా? ఏ బాడు కావులన్నా పెడతారా? కళ్ళు సారాయి పోతుండరు. ఏం చేయాలి చెప్పు? మేము ముసలోళ్ళం ఏం చేయాలి? ముసలోళ్ళకు 50 రూపాయల కాంట్లో వచ్చిన పింఛన్లు ఇప్పుడు ఏమంటున్నాడు? దాంట్లో ఇక తల్లి ఏమంటున్నారు ఫోన్లలో? ఆయన కేసీఆర్ చేసిన బాకీ తీరుతా, కేసీఆర్ చేసిన బాకీ తీరుతా, మీకు పింఛన్లు ఇయ్యను అంటాడు. అని ఆల్ముండమని పోదాం పాండి దాంతోనికే పోదాం. చెత్త కంటే చెత్త రావట్లేదు. చెత్త బండాడు కూడా మన ఇంటి ముందరకు వచ్చి వేసుకోపోతలేరు. నా పేరు జయమ్మ. చెత్త బండాలు కూడా వస్తుంది. మరి చెత్త ఏడేయాలంటే కూడా మాకు చెత్తకు అవకాశం లేదు. తినడానికే లేదు, రోడ్డుకు లేదు, ఒక అన్నానికి అన్నం లేదు, పుణ్యం లేదు. ఏం చేయాలి? ఏం లేదు. సన్న బియ్యం ఇస్తామండ్రి, సన్న బియ్యం ఇవ్వకపోతే ఏదో ఆడపిల్లలలో ఉన్న వాళ్ళకు ఇంత పైసలు ఇస్తామండ్రి. ఆ పైసలు ఎక్కడ వాయా? కేసీఆర్ ఇచ్చేసి అంత మీద పైసలు వస్తుండే. ఆ పైసలు ఎక్కడ వాయా? ఏటి లేవు, అన్నం లేవు, పుణ్యం లేవు. షేర్ మీద కూడా ఇన్ని అన్న పైసలు పడుతుండే. ఇదో ఇవి కేసీఆర్ చీరలు ఇవన్నీ బతుకమ్మ చీరలు అంటే మంచి చీరలు వచ్చినవి. ఇంకా పైసలు షేర్ మీద పైసలు కూడా బాగానే పడుతుండే. ఇప్పుడు షేర్ పైసలు పడతలేవు, ఏమీ పడతలేవు. మరి మాకు లాభం ఏముంది చెప్పండి? సన్న బియ్యం ఇచ్చా, కొన్ని రోజులు సన్న బియ్యం ఇచ్చా, ఇప్పుడు మన సన్న బియ్యం ఇస్తానే, పైసలు ఇస్తానే, అత్తమీన కోడళ్ళకి ఇస్తానే, జుత్తమీన బేర్లోకి ఇస్తానే, వాళ్ళకి ఇస్తానన్నా, ఈయనకి ఇస్తానన్నా. ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు? ఎవరికి ఏమి ఇస్తలేడు. చేతులు ఇరిగిపోతున్నాయి, కాళ్ళు ఇరిగిపోతున్నాయి. ఏది ఇరిగిపోయినా కూడా మాకు 10 రూపాయలు అవు పట్టండి అమ్మ. నాకు ఇంటికి పోతే రోజుకి 20 సార్లు. ఎవరు ఎప్పుడు మాకు ఏది ముట్టలేదు. ఇంత వర్షాక సిలిండరు 500కు సిలిండర్ చేస్తాడు. సిలిండరు 1000 రూపాయలు సిలిండర్. ఇప్పటికే 1000 రూపాయలు అయింది సిలిండర్. సిలిండర్ దిగలే, సిలిండర్ దిగిందా? 1000 రూపాయలు సిలిండర్ ఉంది. సిలిండర్ దిగిందా? సిలిండర్ 900 రూపాయలు, 920 రూపాయలు తీసుకుంటున్నాడు. మళ్ళా దానికి ఏదో ఓటీపీ అంట, ఓటీపు. ఆ ఓటీపులు మేము చదువుకోలేదు. మేము ఓటోదలము. మేము ఓటీపీ ఏడ తేవాలి, ఏ లెక్కలు తేవాలి? మా మొగలు చదవలేదు, మేము చదవలేదు. కూలి పనిపోతాము, మా పిల్లలు ఉంటారు. ఎవరికైనా ముసలాళ్ళకు ముక్కలకు ఇచ్చిపోతాము. ఆ పైసలు, ఆ ఓటీపు, ఆ ముసలాళ్ళ ముక్కలు ఎట్లా తీసుకుంటారు చెప్పండి? అవన్నీ ఏమేమి ఒప్పుకున్నాడు అవన్నీ ఇచ్చేటట్లయితే లేకపోతే ఆయన ఉడుకోక మాది మేమే ఉంటాము. ఎవరైతే పులి బస్సులు పడతాం వద్దు, పులి బస్సులు వద్దు. ఆ బస్సులకు ఎవరు తిరగంగా ఏంటి గురించి తిరుగుతున్నాము? ఏ ఊరు పోతున్నాము? కొట్టుకొని చస్తున్నాము. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి పోతే మగాడు లేనిది ఎక్కడి నుంచి వచ్చే ఓటు గెలుస్తుంది. మొగాడు లేని ఓటు ఎక్కడి నుంచి వచ్చింది? మొగాడికి టికెట్ లేదంట, ఆడవాడు ఉంటాయి. ఆడవాడు తిరుగుతాయి. అట్లా అవసరాలు ఉన్నవి. ఇందిరాగాంధీ ఆడిది రాజ్యం వెళ్ళింది అన్నాడు. ఆడిది రాజ్యం వెళ్ళి ఇటువంటి పనులు పెట్టలే.
బస్సులు పెట్టలే అయ్యా ఇను బస్సులు పెట్టలే ఇలాడు బస్సులు పెట్టలే ఆడిది రాజ్యం వెళ్ళినా కానీ బస్సులు పెట్టలే ఆడిది రాజ్యం వెళ్ళినా కానీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆడిది రాజ్యం వెళ్ళింది బస్సులు పెట్టలే మనుషులకు ఇంత అంతా ఇచ్చుకుంటూ వచ్చింది ఒక ఇల్లు ఇచ్చింది పింఛన్ ఇచ్చింది బియ్యం ఇచ్చింది శాతగానంలో ఈయన ఏడు తీస్తున్నాడు ఏడికి బస్సులు పెట్టిండు బస్సులు ఏంటికి పెట్టిండు అది మొగోళ్ళు కావాలి ఆడవాళ్ళు బతకాలనా ఆడిది రాజ్యం వెళ్ళి నాడియలే వీడు మొగోడు రాజ్యం వెళ్ళి ఇది ఎందుకు ఇచ్చిండు బస్సు ఏంటికి ఇచ్చిండు వీడు ఇప్పుడు మొగోళ్ళు కావాలి ఆడవాళ్ళు బతకాలి అనుకున్నాడా ఇప్పుడు గ్యాస్ లేకపోయా ఏం లేకపోయా మేము పొయ్యి మాటికి కరెంటు పోతుంది కరెంటు పోతే మేము ఏం పట్టుకొని వంట చేసుకోవాలి ఏం పెట్టుకొని వంట చేసుకోవాలి మాకు ఫోన్లు లేవు మాకు కుక్కలు లేవు ఏం పెట్టుకొని మేము ఇంట్లో ఉండి వంట చేసుకోవాలి వండుకోవాలి గ్యాస్ లేకపోయా సిలిండర్ లేకపోయా గ్యాస్ ఉన్నా కూడా లేకపోయా మళ్ళీ మేము ఎట్లా వండుకొని తినాలి మొబ్బటినా కళ్ళు కనిపించవు ఏమిట్లా వండుకోవాలి మేము కుంటలో వేసుకోవాలన్నా సింక్లో వేసుకోవాలన్నా మేము మోర్లో వేసుకొని వండుకోవాలన్నా గ్యాస్ ఎందుకు ఇస్తలేడు గ్యాస్ నూనె ఎందుకు ఇస్తలేరు గ్యాస్ నూనె కూడా ఇవ్వాలి